నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్. ఒక వయసు అయిపోయిన తర్వాత మనల్ని కని పెంచి లేకపోతే అబ్బాయిలు కానొచ్చు, అమ్మాయిలు కానొచ్చు ఎవరైనా కానీ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని బరువుగా చూసేటటువంటి పిల్లలు డెఫినెట్‌గా భూమాతకి బరువే. అలా మేము చూడము అనాథాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో వేసేయటం ఆ పెద్దవాళ్ళని. ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి. మనం కూడా ఎప్పటికైనా ముసలోళ్ళం అవ్వాలి కదా! వాళ్ళకి అలా అదే మన పరిస్థితి వస్తుంది గదా! వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్. నువ్వు ఏది అంతే. చేస్తే అదే తిరిగొస్తుంది. అందులో అంతే. సందేహం లేదు. కాకపోతే చూస్తూ చూస్తూ అంత పెద్దవారిని అలాగా వృద్ధాశ్రమంలో ఉండి కూడా, అంటే మనం బ్రతికుండి కూడా అలా వృద్ధాశ్రమంలో వేయటము ఎట్లా ఎట్లా చూడొచ్చక్క? ఎట్లా దీనికి ఏంటి ఆన్సర్? అసలు వీళ్ళని నీచులు, హ్మ్. దుర్మార్గులు అని అనొచ్చు. నిన్ను కని పెంచిన తల్లిదండ్రులే నీకు భారం అయ్యారు అనంటే, ఆ తల్లి లేకపోతే నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావని ఆలోచిస్తున్నావా? నీకు ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత, నీ భార్య, పిల్లల తర్వాత తల్లి భారమైంది, తండ్రి భారమయ్యారు. వాళ్ళని తీసుకెళ్ళి లేదు అనంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ పద్మిని, చాలా రియల్‌గా జరిగిన సంఘటనలు నీకు చెప్తాను. జరిగేవి ఫ్యూచర్‌లో వాళ్ళు అనుభవించే కర్మలు గూడా జెప్తాను. అంటే స్వామి ఏ విధంగా జెప్పారో గూడా జెప్తాను. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోతున్నారు. పిల్లలు అవును. విదేశాలకెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎవ్వరు సహాయం జేసేవాళ్ళు ఉండరు. ఎవ్వరు తిన్నావా? ఉన్నావా? అని అడిగేవాళ్ళు ఉండరు. అది కొంతమంది పరిస్థితి. కొంతమంది పరిస్థితి ఏమిటి అనంటే, చాలామంది డబ్బు లేని వాళ్ళు అయినా, ఉన్నవాళ్ళైనా వృద్ధాశ్రమాలు. ఇక మేము చూడలేము. ఈమెతో భరించలేకపోతున్నాం. ఈవిడతో నస, ఒకటే మాట్లాడుతది, చాదస్తము, అన్నీ నానా రకాల మాటలు అనేసి తీసుకెళ్ళి మొన్న నా పుట్టినరోజు రోజు వృద్ధాశ్రమానికెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అంటే ప్రేమగా నేనెళ్ళి ఆవిడని పలకరించినప్పుడు ఆవిడ వచ్చి అంత వృద్ధాశ్రమంలో ఉన్నా కూడా, "నా పిల్లలు మంచివాళ్ళమ్మా. నా పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు జేస్తున్నారు. నా అక్కొచ్చింది. నా అక్కకెవరు లేరు. ఒక్కరితే వచ్చింది. నా అక్క కోసం నేనొచ్చాను" అంటుంది, ఏడుస్తుంది. హ్మ్. అంటే పిల్లల్ని అనటానికి కూడా తల్లి ఇష్టపడదు. ఎంత కరుణామూర్తి ఆవిడ. అసలు ఎంత కష్టపడి నిన్ను పెంచుంటుంది. నవమాసాలు మోసుంటుంది అనేది ఎందుకు మర్చిపోతున్నారో నాకర్థం గావట్లేదు. కర్మ అనేది మళ్ళీ తిరుగుతుంది. ఒక నిజమైన సంఘటన ఏమిటి అనంటే ఆహ్, ఇక్కడే మన హైదరాబాద్‌లో జరిగిన సంఘటనే. తండ్రి చనిపోయాడని ఇంకా ఆవిడ చనిపోయి చాలా కాలమయింది. ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ తండ్రి చనిపోయారని పక్కింటి వాళ్ళు ఫోను జేశారు పిల్లలకి, కొడుక్కి. ఇక్కడ లేరా పిల్లలు? లేరు, విదేశాల్లో ఉన్నారు. ఇలా నాన్నగారు చనిపోయారు. మరి ఇలా చెయ్యాలి మీరొస్తున్నారా? ఎప్పుడు బయలుదేరొస్తున్నారు? మీరొచ్చే వరకు అక్కడ ఉంచుతాం లేదు లేదు, నా వరకు ఆగొద్దు. నేను నాకు రావటం కుదరదు. ఈ దాన సంస్కారాలకు కావాలంటే డబ్బు పంపిస్తాను, చేసేయండి. ఎవరు చేస్తారు? అనాథ ప్రేతమా ఆయన్ని? పక్కింటి వాళ్ళు జేయాలా? హ్మ్. ఎవరు జేస్తారు? హ్మ్. అసలు దీనికి అర్థం ఏంటి? చేసేయండంటే ఎవరు జేస్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎవరు జేస్తారు? కని పెంచింది నిన్ను, నీ తండ్రి, నీ తల్లి, తండ్రి. వేరే వాళ్ళెందుకు జేస్తారు? అయినా వేరే వాళ్ళకి మంచి మనసుంది గాబట్టి ఫోను జేశారు. హ్మ్. అయ్యో! ఇలా ప్రాణం బోయిందని. ఇంకేమైంది? రాలేదు ఇంతకి ఆ కొడుకు. వీళ్ళే అందరూ కలిపి జేశారు. ఎంత దయనీయమైన దయనీయమైన పరిస్థితి, పరిస్థితి. ఎంత బాధాకరమైన పరిస్థితి. ఛీ! ఛీ! ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని బాధ వేస్తుంది, అసహ్యం వేస్తుంది. అసలు అలాంటి వాళ్ళని అలా ఇలా వీళ్ళు చేశారు అని గనక మనకు తెలిస్తే వాళ్ళందరినీ వెలివేయాలి మనం.
అంటే వాళ్ళతో విలువేరు. మాట్లాడకుండా అసలు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి ఈ డెసిషన్. ఎవరైతే తల్లిదండ్రుల పట్ల ఇట్లా ఘోరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళతో అసలు ఎవరు మాట్లాడకుండా ఉండాలి. బాధ అంటే ఏంటో తెలియాలి. తెలవాలి అసలు. హ్మ్. బాధంటే ఏంటో తెలవాలి. అంటే ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత వస్తుంది కర్మ. ఒక్కొక్కసారి రాదు. కర్మ సిద్ధాంతం ఏంటంటే ఈ జన్మకి రావచ్చు, వచ్చే జన్మకి రావచ్చు, ఆ తర్వాత ఎప్పుడో రావచ్చు. ఎందుకు అలా కాదు పద్మిని? కదా! అలా హ్మ్. కాదు. హ్మ్. అనుకుంటున్నావా? హ్మ్. వాళ్ళిలా చేశారు. వాళ్ళ పిల్లలు ఏం ఉన్నారు కదా నెక్స్ట్. నేర్చుకుంటారు? వాళ్ళ పిల్లలు నేర్చుకోవటం గాదు. వాళ్ళ పిల్లలకి ఆ ఎఫెక్ట్ తగులుతుంది కర్మలు. హ్మ్. వాళ్ళు అర్థం చేసుకునే విషయం అదే. ఆ పిల్లలకి ఎఫెక్ట్ తగిలితే మళ్ళీ అనుభవించాల్సిన తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళే. హ్మ్. ఏ కర్మ అయితే నువ్వు నీ తల్లిదండ్రులకు చేశావో, అదే కర్మ నీ పిల్లల వల్ల నువ్వు అనుభవిస్తున్నావు, అనుభవించబోతున్నావు అని మర్చిపోతున్నావు. హ్మ్. అయితే అదే కర్మ వాళ్ళ పిల్లలకొస్తుందని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ పిల్లలకి అనంటే, మా పిల్లలు ఇప్పుడు బానే ఉన్నారు. ఏమి లేదు ప్రాబ్లమ్. హ్మ్. నీ పిల్లలకి పెళ్ళైన తర్వాత వచ్చే సంతానంకి ఎటువంటి ప్రాబ్లమ్ వస్తుంది? నీ కర్మ, నువ్వు చేసిన కర్మ నీ పిల్లలకి తగులుతుంది. హ్మ్. నీ మనవళ్ళకి తగులుతుంది. అది అనుభవించాల్సింది నువ్వే ఆ బాధ జీవితాంతం నరక యాతన కరెక్ట్. కరెక్ట్. అనుభవించాలి కూడా. కూడా. ఎందుకంటే మళ్ళీ నీ వృద్ధాప్యంలో హ్మ్. నువ్వు పెద్దవాడివవుతావు గదా! అప్పుడు నిన్ను అట్‌లీస్ట్ నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించారు. నీ పిల్లలు నీ గురించి ఆలోచించే రోజు గూడా రాదు. హ్మ్. అలాంటి కాలం రాబోతుంది ముందు ముందు. రైట్. ఒక మా దూరపు బంధువు పెద్దమ్మమ్మ గారని చెప్పుకోవాలి. ఆవిడగా చాలా పెద్ద ఏజు. ఆవిడకిప్పుడు 80 ప్లస్ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల క్రితం పద్మిని. ఆవిడ మా అమ్మమ్మ గారి అక్క. అమ్మమ్మ గారి అక్క. అమ్మమ్మ గారి అక్క. కొడుకు చనిపోయాడు. దాదాపు చనిపోయి కొడుకు ఒక 30 ఏళ్లవుతుంది. అబ్బా! హ్మ్. 30 సంవత్సరాలవుతుంది. ఆవిడకి బాలేని పరిస్థితి. అక్కడ ఊర్లో కోడల దగ్గర ఉండేవారు. అప్పుడు ఫోను జేశారమ్మా నాకు బాలేదు అనంటే. ఇది ఒక 25 సంవత్సరాల క్రితం. సరే అని నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొనొచ్చి బాగు చేయించి నా దగ్గరున్నారు ఎన్నో సంవత్సరాలు. తర్వాత మనవరాలు కూడా ఇక్కడే ఉంటుంది. పెళ్ళయి మనవరాలు కూడా ఇక్కడే ఉంటుంది. కోడలు కూడా ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇంతకుముందు అక్కడ వైజాగ్‌లో ఉండేది. కోడల దగ్గరికి అప్పుడప్పుడు ఎళ్ళొస్తుండేవారు. ఇంకా ఆవిడ చూసుకోవట్లేదు కదా! మా దగ్గరే ఉండేవారు. తర్వాత నేను బిజీ అయిన క్రమంలో లాస్ట్ 6, 7 ఇయర్స్ నుంచి మా అమ్మగారి దగ్గరుంటున్నారు. మా పెద్దమ్మమ్మ గారు. అమ్మ వాళ్ళ అక్క. ఉంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు తమ్ముడి దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. వెళ్ళాల్సొస్తుంది. నేను కూడా ఇప్పుడు బయటకి ఎక్కువ వెళ్ళటం, వేరే పని మీద ఈ పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, సొంత మనవరాల్ని, కోడల్ని కొన్ని నెలలు ఉంచుకోమని అడగటం జరిగింది. కోడలు ఆస్తంతా తీసుకుంది అత్తగారు. ఇస్తదన్న ఆశతో అత్తగారు ఎదురు జూసారు. ఇప్పుడు అడిగినప్పుడు ఆవిడేమంటుందంటే, "నాకు సంబంధం లేదు నేను జూసుకోను" అంటుంది. అబ్బా! సంబంధం లేదు నేను చూసుకోను. అయితే మీరెక్కడైనా ఉండండి నాకు తెలీదు. లేదా నేను 3 నెలల తర్వాత తీసుకెళ్తా. ఆవిడ 3 నెలల తర్వాత తీసుకెళ్తదట. అది గూడా తీసుకెళ్ళి అక్కడ కరెంట్ ఉండదు. అంటే ముందే భయపెడుతుంది ఈవిడ్ని. తీసుకెళ్తాను. అదేదో చిన్న గృహము. అక్కడ ఊర్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను. అక్కడ కరెంట్ ఉండదు. ఫ్యాన్ ఉండదు. లైట్ ఉండదు. అలాంటి చోట మీరు బ్రతకాలి. ఇలాంటి లగ్జరీలు ఉండవు. ఆలోచించుకోండి అని చెప్తుంది. అబ్బా! హ్మ్. ఆస్తులు తీసుకొని ఇప్పుడు ఆవిడ బాధ్యత తీసుకోవడం అంటే అంత కష్టంగా ఉంది. ఇట్లా ఆ కోడలికి, ఆ మనవరాలికి అంత కష్టంగా ఉంది. ఏం చేసేస్తా ఆవిడ పని ఆవిడ చక్కగా ఆవిడ చేసుకుంటున్నారా? పని ఆవిడే చేసుకుంటారు. అంత అన్నం పెట్టడానికి అంత అన్నం పెట్టడానికి ఆవిడని ఉంచుకోవటం కోసం. ఇప్పుడు మా దగ్గర ఉంచుకోవాలంటే మా అత్తగారికి యాక్సిడెంట్ అయింది. మంచం మీదే అన్ని హ్మ్. సపర్యలు అవును. మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మనిషికి చేయటం చాలా కష్టం. ఆవిడ మా అత్తగారికి అక్క. అలాగని ఇద్దరికి చేయాలంటే కూడా కష్టమే గదా! అలాంటి పరిస్థితుల్లోనే గదా అడుగుతున్నాము. అలాంటి పరిస్థితులు గూడా అర్థం జేసుకోకుండా ఎక్కడికైనా ఎళ్ళిపోమంటే, ఇప్పుడు ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే ఆవిడకు ఉండాల్సింది ఓల్డ్ ఏజ్ హోమ్ పరిస్థితొచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎంతమందికుంది? ఎంతమందికుందో. చాలా మందికుంది ఇలాంటి పరిస్థితి. చాలా మందికి. అయినా మీకే జరిగింది. మీకే ఎదురైంది ఇట్లాంటి సంఘటన అంటే ఎక్కడో జరిగిందేమో ఏదో టాపిక్ అని అనుకుంటాం గానీ, ఎక్కడో జరిగినానే మన కళ్ళ బాధనిపిస్తుంది. ఎదురుగానే మన చుట్టూనే జరుగుతుంటాయి అదే సంఘటనలు. ఎక్కడో జరిగిందంటేనే బాధనిపిస్తుంది చాలా కదా! బాధనిపిస్తది. హ్మ్. ఆవిడ నన్ను అడుగుతుంటే పద్మిని, నేనేం సమాధానం చెప్పలేకపోతున్నాను.
అంటే నాకు లోపల నుంచి ఒక బాధ వచ్చేస్తుందన్నమాట. హ్మ్. అరే! ఒక పెద్దావిడ, ఒక ఆత్మ అంటే చెప్తుంటే గూడా నాకు అంత బాధ రిలాక్స్ అక్క. అనిపిస్తుంది. మీరు బాధపడకండి. అది. అబ్బా! ఎట్లా అంటే అలా అసలు వాళ్ళసలు పిల్లల మీదే కదా నమ్మకం పెట్టుకుంటారు. ఐయామ్ సో సారీ ఇట్లాంటి టాపిక్ మాట్లాడటం అనేది చాలా చాలా బాధాకరము. కానీ చాలా అసలు వాళ్ళంటే కొన్ని నెలలు ఉంచుకోవటం కోసం అన్ని లెక్కలేసి మేము బాధ్యత తీసుకోము. ఇప్పుడు అంటే ఆవిడ చనిపోతే ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఇలాంటివన్నీ ఆలోచించి ఆవిడ బాధ్యత తీసుకోము. అంటే ఒక్కడే కొడుకా అక్క? ఒక్కడే కొడుకు. ఇంకెవరు ఒక్కడే కొడుకు. ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు ఎవ్వరూ లేరు. ఇంకా మా అమ్మనే ఆవిడ కూతురుగా అనుకుంది. చెల్లి కూతురినే కూతురుగా అనుకుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు దాదాపు 25 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు ఒక 6 నెలలు వేరే దేశం వెళ్ళాల్సొచ్చి మా అమ్మ, నాన్న వెళ్తుంటే కోడలు, మనవరాలు మాట్లాడుతున్న మాటలు వింటే చాలా అంటే ఎంత దయ లేదు వీళ్ళకి. ఇలాంటి మనుషులుంటారా? మాకెందుకు ఈ భారము? ఆవిడ మాకొక భారము. ఆవిడ ప్రతి రూపాయి మాకు ఖర్చవుతుంది అని ఆలోచించే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఏమనంటాము అనేది నాకు అర్థం కావట్లేదసలు. ఇట్లాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదు. ఎదురు ఇలాంటి కాకూడదసలు. సరే మన వీళ్ళందరిని వదిలేస్తే ఆ పెద్దావిడ మనసు ఎట్లా బాధపడుతుంది. ఎంత బాధపడుతుంది? నాకెవ్వరూ లేరే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత చూసుకున్నా అరే ఆవిడకొస్తుంది నేను నా ఇట్లా భారం పరిస్థితి. అయిపోయాను అందరికి అన్న ఫీలింగ్ ఈరోజు వస్తుంది. నాతో చెప్తున్నారు. "అమ్మా నేను చచ్చిపోదాం అనుకున్నా చచ్చిపోవట్లేదమ్మా" అనంటే మనకెంత బాధ అనిపిస్తది. ఖచ్చితంగా అక్క. ఆ! ఖచ్చితంగా. ఖచ్చితంగా. మా బాబు చిన్నవాడు వాడు బాధపడి చెప్తున్నాడు. "ఇలా ఎవరికీ జరగకూడదమ్మా. మీరిది చెప్పాలి. ఉమ్. ఇలా ఎవ్వరికీ జరగకూడదు. మన ఇంట్లోనే జరుగుతుందంటే, మన దగ్గర మనం చూస్తున్న వాళ్ళకే జరుగుతుందంటే, ఇంకెంత మందికి జరుగుతుందిది. ఇలా ఎవ్వరికీ జరగకూడదు." మంచినీళ్ళ డెఫినెట్ గా అందరూ ఆలోచించాలి. ఎట్లాంటి పరిస్థితి అందరూ వస్తుంది మనకి ఫ్యూచర్ లో మనం ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే. తల్లి, తండ్రిని భారం అనుకోకండి దయచేసి. ఆ తల్లి నవమాసాలు మోసి కని పెంచింది మీ గురించి. తనేమిచ్చింది ఇవన్నీ పక్కన పెట్టండి. చాలా మంది మదర్ అండ్ సన్ రిలేషను, మదర్ అండ్ డాటర్ రిలేషను. అంటే ఒక ఆస్తులు, అంతస్తుల దగ్గరకొచ్చిన తర్వాత గూడా చూడట్లేదు పిల్లలు. ఏంటి అనంటే ఆ కూతురికిచ్చింది మాకివ్వలేదు. ఆ కొడుక్కిచ్చింది మాకివ్వలేదు. మేము చూడము అనే స్థాయికి గూడా వచ్చేసింది ఇప్పుడు సొసైటీ. అవన్నీ కాదు. ఆ తల్లి ఉండబట్టే మీరు ఈ భూమి మీద ఉన్నారు. Definitely, definitely. చూసుకోవాలి కానీ అనే కర్మ బాధ్యత మాత్రం వెంటాడుతుంది అని అంటున్నారు. కర్మ వెంటాడుతుంది పద్మిని. అలాంటి వాళ్ళకి ఎలాంటి దోషాలంటే చాలా మృత్యుగండాలు. మనకి పురాణాల్లో చెప్పబడిందే నేను చెప్తున్నాను. Hmm. మృత్యుగండాలు. నెక్స్ట్ జనరేషన్స్ అంటే వాళ్ళ పిల్లలకి పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు. లేదా ఈ పిల్లలు సరిగ్గా ఉన్నా, పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ కెరీర్‌లో, గ్రోత్‌లో సక్సెస్ ఉండదు. వాళ్ళకి పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు. ఇవన్నీ కూడా మనం గురు చరిత్రలో, శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో అన్ని చరిత్రల్లో గూడా చదివిందే. దయచేసి తల్లిదండ్రులు అన్యాయం చెయ్యొద్దు. అమ్మ తల్లులు ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే మీరు ఈ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఏంటక్క? గాయత్రి మంత్రం. మీ ఇంట్లోనే ఇట్లా జరగటము ఆవిడకి డెఫినెట్ గా స్ట్రెంత్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా ఉండమనండి. మనందరం ఉన్నాము. ఎవరు అంతే. లేరని మాత్రం అనుకో. అదే చెప్పాను. నేను తప్పకుండా వస్తాను. ఇప్పుడు నేనుండే పరిస్థితుల్లో నేను మాత్రం అది చేయగలనమ్మా. చివరిసారిగా అడిగి చూద్దాం. లేదంటే ఇంకంతే కొన్నాళ్ళు మీరు అని. షూర్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జై గురుదత్. శ్రీ గురుదత్త.